మేడం మీ అనాలిసిస్ ప్రకారం చెప్పండి. మీరు పాత రోజుల్లో పెళ్లిళ్ళు చూసే ఉంటారు. సో ఇప్పటి రోజుల్లో పెళ్లిళ్ళు అయితే అసలు అవి ఆశకు హద్దులేనట్టుగా ఉండడం అయితే జరిగింది. సో రీసెంట్ గా మధ్యప్రదేశ్ కు సంబంధించి అమ్మాయి పసుపు పూయడంతో ఇన్ఫెక్షన్ అయి చనిపోవడం జరిగింది. అసలు ఎందుకు ఈ రోజుల్లో ఇలాంటివి రిచ్నెస్ చూపించుకోవడమా, లేకపోతే అసలు ఎట్లా చూడొచ్చు ఇవన్నీ కూడా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం. పులికి సహజంగానే దాని గాంభీర్యానికి తగ్గట్టు, దాని క్రుయాలిటీకి తగ్గట్టు దానికి భగవంతుడు సృష్టిలో చారలు అవి ఏర్పాటు చేశాడు. నక్కకేమీ పెట్టలేదు. అబ్బా నేను అట్లాంటి చారలు పెట్టుకుంటే నేను కూడా పులిలాగా సంచరించవచ్చు, పులిలాగా నేను కూడా చక్కగా ఏలచ్చు అడవిని, ఇలా అనుకుని వాతలు పెట్టుకుందట. ఒళ్ళంతా కాలి చచ్చింది చివరికి. అది సహజత్వం ఉండాలి. ఎవరి దగ్గర ఏముంటుందో వాళ్ళ దగ్గరే ఉంటుంది. అది అందరికీ రావాలంటే ఎలా వస్తుంది? రాదు కదా. ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు నువ్వు నక్క కూడా ఒక గొప్ప పని చేస్తే దాని గొప్పతనం దానికి మిగిలి ఉండేది. అది ఏమీ చేయలేదు, దాన్ని చూసి చేసుకుంటే ఏమవుతుంది, తోలుడి చర్మం అండి అయిపోయింది. అలాగా ఎవరు చేయవలసిన పనులు వాళ్ళే చేయాలి. బాగా డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద సర్కిల్స్ ఉన్నాయి, వాళ్ళకి పెద్ద పెద్ద విఐపీలు ఉన్నారు, వాళ్ళని పిలుచుకోవాలి. మరి అంతంత పెద్ద పెద్ద వాళ్ళని పిలిచినప్పుడు ఫంక్షన్ మరి గ్రాండ్గా చేయాలి కదా. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు అన్ని చోట్లకి రారు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా అన్నీ అరేంజ్ చేయాలి. దానికి అది సూటబుల్ కదా. ఇక్కడ కింద నుంచి అన్ని స్థాయిల వాళ్ళు గ్రాండ్గా చేయాలి అని అంటే ఎట్లా కుదురుతుంది? నువ్వు హల్దీ చేసుకో, మెహందీ చేసుకో, సంగీత్ చేసుకో, నువ్వు ఏమన్నా చేసుకో, నీ స్థాయికి తగ్గట్టు నువ్వు చేసుకో. ఓకేనా? మీ అమ్మ, పెద్దమ్మలు, పిన్నమ్మలు, అక్కచెళ్ళు మీరే ఒక 20 మంది ఉన్నారనుకో, మీరే హల్దీ చేసుకోండి, ఇంట్లో మీరే సంగీత్ చేసుకోండి, హల్దీ మెహందీ అన్నీ ఇంట్లో పెట్టుకోండి. అమ్మమ్మలు వంటలు చేస్తారు, అందరూ కూర్చొని భోజనం చేయండి. పెద్ద ఖర్చు ఏముంది? కొద్దిగా ఆ మాత్రం అవుతుంది. అది కాకుండా పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ తీసేసుకుని, లేకపోతే రిసార్ట్స్ తీసేసుకుని, ఇప్పుడు నవడేస్ ఏంటంటే సీషోర్స్లో పెద్ద పెద్ద విల్లాస్, రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద పెద్ద గార్డెన్స్, ఆ గార్డెన్లో బాగా అరేంజ్ చేస్తున్నారు అనమాట. ఇట్లాంటివి అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి హల్దీ చేయడము, మంగళ స్నానాలు చేయించడము. మరి పెళ్ళి అవ్వకుండానే అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి స్నానాలు చేయించడం ఏంటో. పెళ్ళైన భార్యాభర్తలే కలిసి ఎప్పుడు స్నానం చేయరు. అలాంటిది పెళ్లి కాకముందు అమ్మాయి అబ్బాయి పబ్లిక్లో అంతమంది ముందు స్నానాలు చేయడం, ఇది సాంప్రదాయమా? అసలు ఇది ఈ పోని సాంప్రదాయం కూడా కాదు. పోని ఇది ఏమన్నా హర్షించదగ్గ పనే? ఏది కాదు. అదంతా క్రియేట్ చేసుకుని ఫంక్షన్స్ని రకరకాలుగా చేస్తున్నారు ఈ మధ్య. వెస్టర్న్ కల్చర్ అనుకోవచ్చా? అక్కడ ఇవన్నీ లేవుగా. వాళ్ళకి ఉన్న ఫంక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. మనలాగా అక్కడ వెర్రితలాలు వేసిన ఫంక్షన్స్ ఎక్కడ ఉండవు వాళ్ళకి. మహా అయితే ఒక వెడ్డింగ్ యానివర్సరీ, ఒక బర్త్డే, ఒక క్రిస్మస్ సెలబ్రేషన్స్, అలా అలా వాళ్ళు చేసుకుంటారు. మన ఇలాంటివి ఏం వాళ్ళకు ఉండవు. సింపుల్గా చర్చికి వెళ్తారు, ఒక రింగ్ పెట్టుకుంటారు, వెస్టర్న్ సాంగ్ ఒకటి ప్లే చేసుకుంటారు, అయిపోయాయి. మనకు అట్లా ఏం లేదు. వెర్రితలలు, పిచ్చి. నేను చెప్పాను కదా, అంబానీ అట్లా చేశాడు, మనం కూడా అట్లా చేద్దామా? అది ఎట్లా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అవ్వదు, అసలు అవ్వదు. నీ స్థాయికి నేను చెప్పిన పద్ధతిలో చేసుకో. నీకు కొంత ఖర్చు అవుతుంది, ఆనందం సేమ్ ఆనందం. నువ్వు లోకులందరినీ పిలిచి పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ తీసుకొని ఇష్టం వచ్చినట్టు చెలరేగి లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఏముండదు. ఇప్పుడు ఈ మధ్య ఈ విషయం సమాజంలో బాగా వైరల్ అవుతుంది. అందు గురించి నేను కూడా దీనికి మాట్లాడాలని అనుకున్నాను. ఎట్లా అంటే, ఒక చిన్న బాబు ఉన్నాడు, లేకపోతే మన అమ్మాయికి పెళ్లి చేయాలి, చాలా గ్రాండ్గా చేయాలి, ఒక్కగానొక్క ఆడపిల్ల, లేకపోతే మొదట ఆడపిల్ల, బాగా చేయకపోతే బంధువులు ఏమనుకుంటారో, పెళ్లి కొడుకు వాళ్ళు ఏమనుకుంటారో, పెళ్లి వాళ్ళు కూడానంట పెళ్లి గ్రాండ్గా చేయండి, మాకు కట్న కానుకలు వద్దంటున్నారంట. గ్రాండ్గా చేయండి అంటే అర్థం ఏంటి? ఒళ్ళంతా నక్కలాగా వాతలు పెట్టుకొని చర్మం ఓడగొట్టుకోమని అర్థమా? అప్పుడు ఈ హల్దీ ప్రోగ్రామ్ ఈ అమ్మాయికి ఏమైంది అనేది మళ్ళీ మాట్లాడదాం మనం. ఇక్కడ ఈ పాయింట్కి వస్తే అడుగుతారు. ఇప్పుడు కట్నం ఏమి ఇస్తారండి, బంగారం ఎంత పెడతారండి, డబ్బు ఎంత ఇస్తారండి, పొలం ఎంత ఇస్తారు, ఇవన్నీ అడుగుతారు. దాంతోపాటే గ్రాండ్గా పెళ్లి చేయండి. ఇప్పుడు ఏమంటున్నారు, అవన్నీ మాకు వద్దు కానీ గ్రాండ్గా చేయండి, మాకు ఫలానా వాళ్ళు వస్తారు, నీకు ఫలానా వాళ్ళు వస్తే నువ్వు చేసుకోబోయే రిసెప్షన్ని నువ్వు గ్రాండ్గా పగిలిపెట్టేట్టు చేసుకో. వీళ్ళని అడగడం ఎందుకు గ్రాండ్గా చేయమని?
ఇప్పుడు మీరు ఏ స్థాయి వాళ్ళని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారో, ఏ స్థాయి వాళ్ళ ఇంట్లో నుంచి అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవాలనుకుని డిసైడ్ అయ్యారో ఆ స్థాయిలోనే మీరు పెళ్లి జరిపించుకోవాలనే బుద్ధిని జ్ఞానాన్ని తెచ్చుకోండి అని నేను చెప్తున్నా. మీకెవరో పెద్ద పెద్ద విఐపీలు ఉన్నారని చెప్పి అంత స్థాయి లేని వాళ్ళ అమ్మాయిని సంబంధాన్ని కుదుర్చుకుని వీళ్ళని గ్రాండ్గా పెళ్లి చేయండి అని అడగటం అనేది చాలా అన్యాయం. ఇది అలా అడుగుతున్నారని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయి గల వాళ్ళు అప్పు చేసి మరి గ్రాండ్గా పెళ్లి చేస్తున్నారు. తర్వాత ఒక బాబు బర్త్డే, చిన్న బాబు బర్త్డే చేయాలి అని అంటే సేమ్ పెద్ద ఆఫీస్లో వాళ్ళందరూ వస్తారు, ఇంకా మనకు తెలిసిన ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, గ్రాండ్గా చేయాలి అని చెప్పి 4-5 లక్షల రూపాయలు అప్పు చేశారట. అప్పు చేస్తే బో 1000 మంది పైన బోల్డ్ మంది వచ్చేసారు. పెద్ద కన్వెన్షన్ హాల్ తీసుకున్నారు, పెద్ద పెద్ద కేకులు కట్ చేశారు, ఇంకా అందరూ వెళ్ళిపోయారు. హాల్ నిండా గిఫ్ట్లు, బాక్సులు ఒకదాని మీద ఒకటి పెట్టి చూస్తే ఎవరు డబ్బులు ఏమీ చదివించలేదు, గిఫ్ట్ ఎవరు ఇవ్వలేదు. అందరూ ఆ బొమ్మలు అవి ఇవి తీసుకొచ్చేసి నింపేశారు. తర్వాత లెక్కలు చూసుకోవాలిగా, కన్వెన్షన్ హాల్ వాడికి ఇవ్వాలి, వంట వాడికి ఇవ్వాలి, ఫ్లవర్ డెకరేషన్ వాడు సపరేటు, మ్యూజిక్ వాడు సపరేట్, అన్నీ సపరేట్ నవేడేస్, అన్నీ కలిపేం కాదు. మళ్ళీ ఇంకా ఒక్క ప్లేట్ భోజనం కూడా మిగిలితే కాదు, మనకి ఎక్స్ట్రా కావాలంటే తిరిగి ఇవ్వడం. మనం కడతాం 2 లక్షలు 3 లక్షల భోజనానికి, వాడు మన గ్రూప్లో వాళ్ళే ఒక భోజనం చేయలేదు, ఇంటికి వెళ్ళి తింటారు, ఒక ప్లేట్ ప్యాక్ చేసి ఇవ్వండి అంటే నో, మీరు ఇక్కడ తినండి 20 ప్లేట్లు, ఒక ప్లేట్ కూడా ఇంటికేమో. 20 ప్లేట్లు తినమని నువ్వు అనేవాడివి, ఒక ప్లేట్ ఇంటికి ప్యాక్ ఇస్తే ఏమవుతుంది? మా డబ్బుతోనే కదా నువ్వు వంట చేసావు. కానీ వాడు ఒప్పుకోడు, తింటే అక్కడే తిను, బయటకు మాత్రం ఒక ప్లేట్ భోజనం కూడా మేము ఇవ్వం అన్నప్పుడు నువ్వు ఫుడ్ విషయంలో ఎంత డబ్బు కట్టావు? నువ్వు అసలు కొంతమంది భోజనం చేయకుండా ఇంటికి వెళ్ళిపోతారు ఫ్యామిలీ మెంబర్స్, టైం సరిపోదు, వాళ్ళని వచ్చిన గెస్టులను చూసుకోవడము అది ఇది సరిపోతుంది. తీరా చూస్తే 4 అవర్స్ 5 అవర్స్ హాల్ని మనం బుక్ చేసుకుంటాం, ఆ టైం అయిపోతుంది. టైం అయిపోయిన తర్వాత వాడు సర్దేసుకుంటుంటాడు. వీళ్ళు ఇక్కడ మనం సెండ్ ఆఫ్లు ఇచ్చుకునే లోపల వాడు సర్దుకుంటుంటాడు లోపలికి, ఐటమ్స్ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ అంతా సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చి తినాలంటే ఖాళీ ఉంటుంది అక్కడ. అరే బాబు మేము 4 భోజనం చేయలేదు అని మాకు ప్యాకింగ్ ఇవ్వు అంటే ఇవ్వడు. అట్లీస్ట్ మనం తిందామనంటే కూడా అంతా ఫినిష్ అయిపోయిందండి, సర్దేశారు. ఇంకా చెప్పాలంటే అనాశరణాలయాలకు వెళ్ళిపోయింది భోజనాలు. ఇవంటే నేను విన్న సంగతులు ఇవన్నీ డైరెక్ట్గా. అలాంటప్పుడు నువ్వు అక్కడ ఎక్కడెక్కడ ఎంతంత నష్టపోతున్నావు చూసుకో. నువ్వు కడుపు కూడా కాల్చుకుంటున్నావు, భోజనం కూడా చేసే ఛాన్స్ ఉండదు ఒక్కొక్కసారి. అలాంటప్పుడు నువ్వు అన్ని లక్షలు ఖర్చు పెట్టి నువ్వు ఎవరికి పెట్టావు? సరే నీకేమైనా రూపాయి గిఫ్ట్ అన్న వచ్చిందా? పోనీ ఒక 1,00,000 రూపాయలు, ఒక 50,000 20,000 డబ్బు రూపంలో నీ గిఫ్ట్లు వస్తే కొంత ఎవరికైనా నువ్వు అక్కడ ఖర్చు ఇవ్వటానికి సరిపోయేది. తర్వాత అంతా అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 మంది వచ్చి నుంచుంటారు అక్కడ వర్క్ చేసేవాళ్ళు, టిప్స్ కావాలి వాళ్ళకి. టిప్ 10 మందిని ఇలా చూసేటప్పటికే కళ్ళు తిరుగుతుంది. వాళ్ళ 10 మందికి కలిపి ఎంత టిప్ ఇవ్వాలి? ఎంత టిప్ ఇవ్వాలి? ఒక 10,000 ఇవ్వాలి. ఒక 10,000 టిప్ ఇచ్చే పరిస్థితికి ఇక్కడ నీకుందా? లేని వాళ్ళు ఉంటారు కదా, నీకు ఉండదు అక్కడ. అలాంటప్పుడు వాళ్ళు ఇవ్వాల్సిందే అంటారు. అక్కడ కూడా గోల్డ్ ఓడగొట్టుకుని ఏదో ఒకటి ఇచ్చేసి రావాలి. తీరా ఇంటికి వచ్చి చూస్తే నీకు ₹1 గిఫ్ట్ వచ్చింది ఉండదు, డబ్బాలు బోల్డ్ అని గిఫ్ట్లు వస్తాయి, అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు నీకు. నెట్ రిజల్ట్ ఏంటంటే 4 లక్షలు 5 లక్షలు నీకు అప్పు మిగులుతుంది. దీన్ని ఎలా నేను తీర్చాలని తల పట్టుకుంటాం. అప్పులు పాలవ్వడం అంటే ఇదే. సో ఇక్కడ ఇంతంత గ్రాండ్గా చేయటం అవసరమా అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో సేమ్ ఇలాగే ఈ అమ్మాయి కూడా మధ్యప్రదేశ్లో హల్దీ ఫంక్షన్ ధూమ్ధామ్గా చేశారు. ధూమ్ధామ్గా బ్రహ్మాండంగా, మరి అప్పులు చేశారో ఏం చేశారో మనకు తెలియదు. ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ ఏమైంది, పాత రోజుల్లో అడిగినట్టు పెళ్ళిళ్ళు ఇలా ఉండేవి కావు. ఇందాక నేను చెప్పినట్టు ఇంట్లో వాళ్ళతో చేసుకునేవారు. రేపు పెళ్ళనగా ఈరోజు గోరింటాకులు అవన్నీ పెట్టి పెళ్లి కూతురుని చేసి గాజులు అవన్నీ వేసేవారు. పెళ్ళికి మళ్ళీ గాజులు తీయరు, ఆ గాజులతోటే మంచిగా మర్నాడు పెళ్ళికి తీసుకెళ్ళేవారు. ఇప్పుడు అట్లా కాదు, అదొక రోజు ఇదొక రోజు అన్నప్పుడు పెళ్లి కూతురుని ఏమో 3 రోజుల ముందు చేయాలంటారు, ఒక్కొక్కరు 5 రోజుల ముందు చేస్తారు. ఎందుకంటే రోజూ పెళ్లి కూతురుని చేయాలంట. పెద్దమ్మ వస్తుంది, పిన్నమ్మ వస్తుంది, తాతయ్య అందరూ వస్తారు కదా, ఒక్కొక్క పూట ఒక్కొక్కళ్ళు చేస్తారన్నట్టు. అలా చేయాలన్నప్పుడల్లా గాజులు తీయడం, మళ్ళీ వాళ్ళు గాజులు వేయడం. ఒకసారి పెళ్లి కూతురుని చేసి గాజులు వేసిన తర్వాత మళ్ళీ గాజులు తీయకూడదు. కావాలి అంటే ఒక్కొక్క గాజు మళ్ళీ వాళ్ళు ఎక్కించవచ్చు. అట్లా కాకుండా మొత్తం తీసేసి ఏ చీర కడితే ఆ చీర మ్యాచింగ్. అవును, అలా చేస్తున్నారు. ఇది సాంప్రదాయానికి విరుద్ధం. పెళ్ళంటే ఏంటి? సౌభాగ్యం. చక్కగా నుండి 100 ఏళ్ళు సౌభాగ్యంతో వర్ధిల్లాలి, పెళ్లి చేసుకుని అమ్మాయి బాగుండాలి అని ఇవన్నీ చేసినప్పుడు తీయడం వేయడం మ్యాచింగ్లు మ్యాచింగ్ పాడుగాను.
ఎర్ర గాజులు, గ్రీన్ గాజులు, పసుపు గాజులు అట్లా వేస్తారు. ఇప్పుడు అలా కాదు. అదేంటది, పెళ్ళికి ఎవరో ఒక అమ్మాయి మొన్న నల్ల డ్రెస్ వేసుకొని వచ్చింది రిసెప్షన్. రేపు వెళ్ళానంగా ఇవాళ రిసెప్షన్ పెట్టారు. ఆ అబ్బాయి అమ్మాయి పైనుంచి కిందకి బ్లాక్ డ్రెస్, బొట్టు లేదు, మరేమో గాజులు లేవు. మరి ఆ పెళ్లి కూతురుని చేశారంట. పెళ్లి కూతురుని చేసిన తర్వాత కాళ్ళకి పసుపు, చేతులకి గాజులు, ముఖాన బొట్టు అన్నీ ఉంటాయి కదా, అవి అన్నీ తీసి పక్కన పారేసి నల్ల డ్రెస్సులతో వచ్చారు. అంటే ఇక్కడ సాంప్రదాయానికి, పెళ్లికి, వివాహ వ్యవస్థకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంది? లేదు. ఆనందమే ప్రథమ ఇదిగా కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఇవన్నీ రాంగ్. అది అతి ఎప్పుడైనా సరే వికటిస్తుంది. ఈఎంఐ ఇక్కడ పెర్ఫ్యూములు కలుపుకుని ఇంకోటి కలిపి హల్దీలు చేయడం. ఆ హల్దీలో చక్కగా నీళ్ళు వేసి చక్కగా కొంచెం పాలు వేసి అట్లా చేస్తారు. ఒంటికి నూనె పెట్టి నలుగు పెట్టి చేస్తారు. ఇది పెళ్లి కూతురు కార్యక్రమం. అలా కాకుండా ఒట్టిగా అనమాట ఇదంతా పూసేయడం, దాంట్లో సుగంధం మంచి స్మెల్ రావాలని చెప్పి పెర్ఫ్యూమ్లు అవన్నీ వేసేసి పూసేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కరికి స్కిన్కి పడకపోవచ్చు, లేదా ఒక్కొక్క రకమైనటువంటి పెర్ఫ్యూమ్ కానీ ఏదైనా సుగంధ ద్రవ్యం కానీ పడకపోవచ్చు. ఇక్కడ అదే ఏదో జరిగింది. పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి పూసినప్పుడు ఏమైంది, ఇమీడియట్గా ఒళ్ళంతా దద్దుర్లు రావడము, గొంతంతా వాచిపోవడము, ఒళ్ళంతా ఎర్రగా వచ్చేసి ఇరిటేషన్, మంటలు, దురదలు వచ్చేస్తాయి కదా, అది తట్టుకోలేరు, అస్సలు తట్టుకోలేరు, పిచ్చి ఎక్కిపోతుంది అనమాట. ఇంక ఇమ్మీడియట్గా హాస్పిటల్ జాయిన్ చేస్తే ఇప్పుడు మొత్తం ఇందాక నేను చెప్పాను అప్పుల పాలు, మొత్తం డబ్బంతా అందరికీ కట్టేయాలి. ఇప్పుడు ఈ ఫంక్షన్కి ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది శ్వేత. 10 లక్షలు తీసుకొచ్చినప్పుడు ప్రతి ఓడు కూడా అడ్వాన్స్ తీసుకుంటాడు. అవును కదా, క్యాటరింగ్ ఒకటి తీసుకుంటాడు, స్టేజ్ డెకరేషన్ వాడు తీసుకుంటాడు, కెమెరామెన్స్ తీసుకుంటారు, తర్వాత మేనేజ్మెంట్, బ్యాంకెట్ హాల్ రెంట్, ఇలా ప్రతి ఒక్కటి ఈచ్ ఎవ్రీథింగ్ అన్ని అడ్వాన్స్లు ఇవ్వాలి. ఆ డబ్బంతా అక్కడ అయిపోతుంది. ఇంకా మిగిలిన డబ్బు పెట్టుకుంటారు లాస్ట్లో మిగిలిన డబ్బు కట్టడానికి. అందులో నీకు వెనక్కి వచ్చేది ₹1 కూడా ఉండదు, అంత ఇచ్చుడే. అలా ఉన్నప్పుడు వీళ్ళకి ఏమైంది, హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి డబ్బులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమైంది, ట్రీట్మెంట్ లేదు, ఏమి లేదు, చనిపోయింది. లేదు అంటే ఆ ట్రీట్మెంట్ అయ్యే లోపల ఏమి చనిపోయింది అమ్మాయి. అంటే అది ఎంత విషపూరితమైనటువంటి ఎలర్జీ జరిగిందో అక్కడ మనం ఊహించవచ్చు. ఆ అబ్బాయి కూడా అట్లానే అయ్యాడు, కానీ చనిపోయాడా లేదా అనేది మనకి ఇంకా న్యూస్ రాలేదు. సో ఆ అబ్బాయికి కూడా బాడీ అంతా ఇలాగే అయిందంట. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే అప్పులు పాలవ్వడము, ఇలాంటి సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడము. ఏం సంతోషాన్ని మీరు మిగుల్చుకున్నారు? గొప్పకు పోయి ఒళ్ళంతా వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? అంటే ఎన్ని సంఘటనలు మన చుట్టూ జరుగుతున్నాయి. మన స్టేట్లో కాదులే అంటే వాళ్ళ మనుషులు గారా, వాళ్ళు చేసింది ఫంక్షన్ కాదా, అలా ఎందుకు కంపేర్ చేసుకోరు? సో ఇవన్నీ చూసి మనం అప్పు తీసుకొస్తాం, మళ్ళీ అప్పు తీర్చాలి. అప్పు తీర్చే మార్గాలు అంత ఈజీగా ఉందా? అప్పు ఇచ్చేవాడు భలే సంతోషంగా ఇంటికి తీసుకొచ్చి పువ్వుల్లో పెట్టి భరిస్తాడు. మరి మనం తీర్చాలన్నప్పుడు ఒక్కసారిగా తీర్చలేము, కొన్నేళ్లు పడుతుంది. ఈ లోపల మనం ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు భరించాలి. ఇవన్నీ మనం ఆలోచించుకొని మనం సింపుల్గా చేసుకుందాము. ఎలా చేసినా ఆ డబ్బు మిగిలితే కూతురికి ఇచ్చుకో, లేకపోతే అల్లుడికి ఇచ్చుకో, లేకపోతే ఇంట్లో మీరు సంబరాలు వాళ్ళకి చేయండి. ఇంట్లో ఇవన్నీ చెయ్యరు. పెళ్ళయిన తర్వాత ముందే లోకులకి పెట్టామా లేదా, గొప్ప చూపించుకున్నామా లేదా, అప్పుడు ఏమవుతుంది, మీకు నష్టం ఎన్ని రకాలుగా కనిపిస్తుందో చూడు. పెళ్ళయిన తర్వాత ఏమవుతుంది, అల్లుడు అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని మీరు మాటలు అనిపించుకునే బదులు ఆ డబ్బు మిగిలితే ఏదైనా మంచి చెడ్డ చూసుకోవచ్చు కదా. కూతురికి ఏమన్నా ఇంకొక నగ ఏమన్నా చేయించి పెట్టుకోండి, అల్లుడికి ఏమన్నా ఒక రింగ్ చేయించాలంటే చేయించండి, లేకపోతే అల్లుడికి ఏమన్నా కొంత డబ్బు ఇవ్వాలంటే ఇచ్చుకోండి, మేము ముద్దు ముచ్చట కోసం. ఇవన్నీ మీ బాండ్ని పెంచుతాయి కదా. లోకులకు పెట్టేసి సర్వనాశనం అయిపోతే ఇక్కడ అల్లుడితో మీరు మాట్లాడుతూ కొట్టించుకుంటూ తిట్టించుకుంటూ అలాంటి చాలా జరుగుతున్నాయి. కేసులు పెట్టించుకుంటూ పిల్లల్ని కొట్టడం ఎన్ని జరుగుతున్నాయి. ఇవన్నిటికీ కారణం మనమే కదా. పిల్లలు కూడా ఎలా తయారయ్యారంటే మాకు అలా చేయాలి ఇలా చేయాలని గొడవ పెడుతున్నారు. వాళ్ళే బుక్కులు చేసుకోవటం, అన్నీ ఫలానా హోటలు, ఫలానా క్యాటరింగు, ఫలానా డ్రెస్సు, ఫలానా డెకరేషన్, ఫలానా కాంబినేషన్ ఆఫ్ ఫ్లవర్స్, ఇవన్నీ వాళ్ళే చెప్తున్నారు. తల్లి తండ్రి డబ్బు కట్టే బ్యాంకులు అంతే. పసుపే కాకుండా మెహందీలు కూడా అట్లనే, మెహందీలో రకరకాల కలర్ రావడానికంట ఏంటో చెప్తున్నారు. రకరకాల బ్లాక్ మెహందీ అట. బ్లాక్ పెళ్లికి బ్లాక్ ఏంటమ్మా, ఏ శుభకార్యమైనా బ్లాక్ వాడరు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, ఈ 3 కలర్స్ శుభ సూచకాలు అంటారు. మిగతా కలర్స్ పెద్దగా నాట్ ప్రిఫరబుల్. అట్లాంటిది బ్లాక్, అలా తయారయ్యారు. బ్లాక్ డ్రెస్ వేసుకోవడం, బ్లాక్ మెహందీ పెట్టుకోవడం, అంటే అది కెమికల్స్ అవన్నీ కూడా. ఆకు రుబ్బి, మీ కాలంలో అని అడిగావు కదా, మా కాలంలో కోన్స్ ఉన్నా కూడా ఆకు రుబ్బి పెట్టుకునేవాళ్ళు. ఎందుకంటే ఆకు మనకి అవైలబిలిటీ ఉండేది.
చెట్లు ఉండేవి. అవి ఆకు తీసుకొచ్చి తెప్పించి ఇంట్లో రుబ్బి పెట్టేవారు. అది ఆరోగ్యకర, మంచి స్మెల్ వస్తుంది, ఎక్కువ రోజులు ఉంటుంది. ఇది ఏంటంటే ఒక రోజుకల్లా పెచ్చులంతా ఊడిపోయి ముళ్ళు గుచ్చుకున్నట్టు, ఇట్లా అంటే చాలా ముళ్ళు గుచ్చుకున్నట్టు గుచ్చుకుంటుంది. మొన్న ఒక అమ్మాయికి కెమికల్ రియాక్షన్ అయ్యి చెయ్యంత చర్మం ఊడిపోయింది, మనం చూసాం. ఆ కోన్ పెట్టుకోవడం వల్ల కెమికల్ రియాక్షన్ అయిపోయి ఇక్కడి నుంచి పెట్టుకుంది, ఇక్కడి నుంచి చెయ్యి మొత్తం మాడిపోయి గందరగోళం అయిపోయింది. ఏదైనా సరే కెమికల్స్తో ఉంటుంది. ఏదైనా అందాన్ని ఇచ్చేది ఆనందాన్ని ఇవ్వదు. ఆనందాన్ని ఇచ్చేది ఎప్పుడైనా సుఖంగా, ప్రశాంతంగా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. కాబట్టి దేనికి కూడా అతిగా గొప్పలకి పోవద్దు. మీరు 4 లక్షలు అప్పు చేసే బదులు మీ దగ్గర ఉన్న ₹1,00,000 సింపుల్గా చేసుకోండి, మీకు ఆనందం మిగులుతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.